చూస్తున్నాం. సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వరుసగా రెండో ఏడాది ఆర్థిక భరోసా కల్పించేందుకు సిద్ధమైంది. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకారు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తూ ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున మొత్తం 262 కోట్ల ఆర్థిక సహాయాన్ని కాసేపట్లో అందించింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపేంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈ సమయంలో ఉపాధి కోల్పోయి మత్స్యకారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం 10,000గా ఉండగా ఎన్డీఏ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 20,000కు పెంచింది. సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వరుసగా రెండో ఏడాది ఆర్థిక భరోసా కల్పించేందుకు సిద్ధమైంది. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 మత్స్యకారు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తూ ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున మొత్తం 262 కోట్ల ఆర్థిక సహాయాన్ని కాసేపట్లో అందించనుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపేంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం
మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ తేజ, చెప్పండి అసలు సీఎం ఏ టైంకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? మరికొద్ది సేపట్లో ఉండవల్లి నుంచి నెల్లూరు జిల్లా తుమ్మలపెంట ఇటు మత్స్యకార సేవా మత్స్యకార వృత్తిని కూడా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా మరికొద్ది సేపట్లో ఇటు ఇక్కడికి తుమ్మలపెంట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ద్వారా ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ జిల్లా సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కూడా సాధారణంగా ఆహ్వానించిన తర్వాత 10:30 గంటల నుంచి ప్రత్యేకంగా ఇటు సుమారు 12:40 వరకు కూడా ఇటు ప్రజా వేదిక కూడా సీఎం ప్రసంగించుకున్నారు. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి ధ్యేయం కూడా ముందుకు నేపథ్యంలో ప్రత్యేకించి మత్స్యకార వృత్తి ఏదైతే ఏప్రిల్ 14 నుంచి ఇటు జూన్ 14 వరకు కూడా ఇటు వేట విరామం ఆర్థిక సహాయాన్ని నేరుగా ఇటు లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయడం పరిస్థితి. ప్రధానంగా జిల్లా పరిస్థితులకు ఇటు లబ్ధిదారులు ఉన్నారు. ప్రత్యేకంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్య ఉన్నటువంటి లబ్ధిదారులకు సుమారు 260 కోట్ల మత్స్యకారుల యొక్క అకౌంట్ కూడా జమ చేసి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు ఏదైతే ప్రజా వేదిక సీఎం మత్స్యకారుల సమస్య దిశగా మాట్లాడుతూ ప్రత్యేకించి Yes, right, Teja. Thank you for the update.